హాయ్ అండి, మా అత్తయ్య స్పెషల్ సాంబార్ కమ్ రసం పౌడర్ ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. ముందైతే మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో దాంతో ఒక కప్పు ధనియాలు, ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు మినపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిర్చి, సొంటి ఇలా 2 ముక్కలు. ఘాటు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. పదార్థాలన్నీ తెలిసిపోయినాయి కదా, ఇంకేముంది సింపుల్గా అనుకుంటే చారులో కాలేసినట్టే. అసలు ప్రాసెస్ ఏది ఎంత వేయించుకోవాలనేది చూద్దాం. ఇవి సెపరేట్గా వేయించుకోవాలండి. నా దగ్గర కందిపప్పు ఆల్రెడీ వేయించింది ఉంది కనుక ముందు మినపప్పు తీసుకుంటున్నాను. తర్వాత శనగపప్పు, కందిపప్పు కూడా విడివిడిగా వేయించుకుంటే మంచిదండి. మాకు అంత ఒప్పుకుండదు అనుకుంటే కలిపి వేయించుకోండి. ధనియాలు, మిరియాలు వేయించి తీసుకున్నాక మెంతులు వేగినాక గ్యాస్ ఆఫ్ చేసి మనం తీసుకున్న సొంటి కొంచెం చితగొట్టి ఇవన్నీ వేగినాక లాస్ట్లో అది కూడా వేయించేసుకుని కొంచెం వేడైనాక మనం దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. లాస్ట్లో ఎండుమిర్చి కూడా వేయించి తీసుకోవాలండి. ఇవన్నీ కూడా చక్కగా చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకోవటమే. ఇది మనం సాంబార్లోకి వాడుకోవచ్చు, టమాటో రసంలోకి వాడుకోవచ్చు, రసంలోకి వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే 2 నెలల పాటైనా ఫ్రెష్గా ఉంటుందండి.